హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్యతరగతి గృహిణికి ఖచ్చితంగా ఉండవలసిన 9 మనీ సేవింగ్ టిప్స్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీటి గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఇవైతే చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే అయితాయండి. ఎందుకంటే మనకు మనీ సేవింగ్ చేసుకోవాలంటే మనం ఓన్లీ సేవింగ్ చేసుకోవాలనే ఆలోచనతో పాటు మనం ఎలా సేవింగ్ చేస్తే మనము ఇంట్లోనే ఉంటూ గృహిణిగా కూడా మనం మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అండి. కంపల్సరీ వీడియోని ఫుల్ వరకు చూడండి. చూసి నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. ఫస్ట్ టిప్ వచ్చేసి షాపింగ్ అండి. షాపింగ్ అనేసొచ్చి ఫస్ట్ అయితే గన మనము ఇంట్లోనే ఉంటాం కదా! మనం ఏం షాపింగ్ చేస్తామంటాం. కానీ ఎక్కువగా మన షాపింగ్‌కు ఫెస్టివల్స్‌కి కానీ, లేకపోతే ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు, ఇప్పుడు పక్కింటి వాళ్ళు అట్లా జస్ట్ టైమ్ పాస్‌కి కూడా వెళ్తూ ఉంటారు వేరే వాళ్ళతో పాటు. అలా వెళ్ళినప్పుడు కూడా మనకు తెలియకుండానే చాలా మనీతో మనం షాపింగ్ చేస్తూ ఉంటాము. అలాగే మనకు కొత్త కొత్త మోడల్స్ అండి. ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చిన శారీస్ గానీ, డ్రెసెస్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనం కొనాలి అని అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు 1 ఇయర్‌కి ఒక బడ్జెట్ ఏసుకోండి. లేకపోతే మీరు 1 ఇయర్‌కి ఒక పుట్టినరోజుకు, పెళ్లి రోజుకు లేకపోతే కంపల్సరీ అయితే గనక పెళ్లి రోజుకు, పుట్టినరోజుకు మాత్రమే కొనేటట్టు బడ్జెట్ అనేది వేసుకోండి. ఒక ఫెస్టివల్ ఉంటుంది గదా! ఏదైనా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అలా. ఇక ఇవి కాకుండా ఎగస్ట్రా ఒకవేళ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం అంటే మన ఇంట్లో వాళ్ళ ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ మాత్రం మనం షాపింగ్ చేయాలనేది పెట్టుకోండి. అంతేగాని ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళడం అలాగే ఇప్పుడు పండగ ఆఫర్స్ లేకపోతే ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్ళికి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకుంటూ ఉంటామండి. అంటే పెళ్ళనే కాదు వేరే వాళ్ళ ఫంక్షన్స్‌కి మనమే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాం. అవసరం లేదండి. మనకు ఉన్న దాంట్లోనే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కూడా చాలా వేసుకోవచ్చు. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువగా షాపింగ్ ద్వారానే మనకు మనీ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఇది ఓన్లీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే కాదండి. అంటే ముందు మనం పర్ఫెక్ట్‌గా మనం మన మన లైఫ్ స్టైల్‌ని మనం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇంట్లో వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ దగ్గరైతే కంపల్సరీ మీరు ఎక్కువగా ఈ సీజన్‌కి సంబంధించిన వస్తువులు అంటే మీరు వేస్ట్ చేసినారని కాదు. ఇప్పుడు మనం సేవింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మనీని సేవింగ్ చేసుకోవాలంటే మనం ఎక్కడెక్కడ ఖర్చులు తక్కువైతాయనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ కొంటూ ఉన్నారనుకోండి. అవి కంపల్సరీ ఎక్కువ కాస్ట్‌లీ ఫ్రూట్సే అవసరం లేదండి. ఇప్పుడు యాపిల్ రూ. 100 కేజీ ఉంది. జామకాయలు మాకు రూ. 50కి కేజీ వచ్చాయనుకోండి. మనం ఏవి తీసుకోవాలి రూ. 50 కేజీ అవే తీసుకోవాలి. ఇంకొకటి హ్మ్. సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే కొనండి. అంటే ఈ సీజన్‌కి సంబంధించిన ఫ్రూట్స్ అయితే చాలా తక్కువగా అంటే రీజనబుల్‌గా రేట్లయితే ఉంటాయి. అంతేకాని మనకు ఎక్కువ రేట్లు ఉండేటివి తీసుకోకుండా అలాగే మన హెల్త్‌కి కూడా ఇది ఫ్రూట్స్ అంటే మన హెల్త్‌కి సంబంధించినది కాబట్టి హెల్త్‌కి సంబంధించిన వాటికి డబ్బులు పెట్టేటప్పుడు కంపల్సరీ చూసుకొని ఒకటికి 2 మాటలు మనం ఎంతమంది ఉన్నామో ఎన్ని తెచ్చితే అయిపోతాయి. ఏవి ఎక్కువగా తింటారనేది కూడా చూసుకొని తెచ్చుకోవాలి. అంతేకాని మీరు ముగ్గురుండి 5 మందికి సరిపోయేవి తెచ్చి ఖరాబ్ అయితాయండి. అలాగే 2 డేస్‌కి ఒకసారి మాత్రమే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని 1 వీక్‌కి ఒకసారి ఫ్రూట్స్ తెచ్చుకున్న ఖరాబ్ అయిపోతాయి. మీరు రోజు తెచ్చుకోగలిగినా ఓకే. కానీ 2 డేస్‌కి ఒకసారి అయితే గనుక కంపల్సరీ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎన్ని ఫ్రూట్స్ పడతాయి, ఎన్ని తెచ్చుకోవాలి, ఏ రకాలు తెచ్చుకోవాలని మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ. ఈ గ్రాసరీ ఐటెమ్స్ వచ్చేసి మీరు ఫస్ట్ కిచెన్‌లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మీరు ముందే అయిపోయిన మొత్తం లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేసుకోండి. ఫోన్‌లోనే రాసుకోండి. లేకపోతే గనక ఒక పేపర్ మీదనే రాసేసుకోండి. లేదు అంటే ఇక మీరు ఒకవేళ బయటికెళ్ళి తీసుకొచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే చాలామంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తూ ఉంటారండి. దాని బదులు ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా మీకు ఏవి అవసరం అంతే తప్ప 1+ ఆఫర్ ఉన్నాయని లేకపోతే ఇప్పుడు ఈ ఆఫర్స్ ఉన్నాయని అలా కొనకూడదు. మీకు ఏవి అవసరం లిస్ట్‌లో ఏమున్నాయి లిస్ట్‌లో ఏమున్నాయి మాత్రం అవి మాత్రమే తీసుకోవాలి. ఇక మీరు బయటికెళ్ళి తీసుకోవాల్సి వచ్చినా ఆ లిస్ట్‌లో ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోవాలండి. అంతేకాని మనకు డీమార్ట్‌లో అట్లా స్టార్టింగ్‌లోనే పెడతారు చూడండి ఇవి ఆఫర్స్‌లో ఉన్నాయని. అలా మనం ఆఫర్స్‌కి టెంప్ట్ అయ్యి తీసుకున్నామంటే మనకే మనీ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. అలాగే తెచ్చిన వాటిని ఏవి పురుగు పట్టకుండా అంటే ఏవి వేస్టేజ్ కాకుండా యూజ్ చేసుకోవాలండి. ఇలా యూజ్ చేసుకుంటేనే మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. అంతేగాని ఆడ మనకు తెచ్చుకున్నారనుకోండి మనకు రేపొద్దున అవసరం వస్తదని తెచ్చుకుంటారు కొన్ని. తెచ్చుకున్న తర్వాత వాటిని వేస్ట్ చేయకుండా పురుగులు పట్టకుండా అలాగే ఆ డేట్ అయిపోయే ముందే వాడేసుకోవడం మెయిన్. తెచ్చుకోవడం ఒక ఎత్తయితే దాన్ని యూజ్ చేసుకున్నామనుకో మన మనీ వేస్ట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ ఇది మెయిన్ అండి. ఇదైతే కంపల్సరీ 1 వీక్ ఒకసారి మనం తెచ్చుకుంటూనే ఉంటాము. వీటిలో కూడా మనము ప్రతి ఒక్కటి అంటే మనము ఆన్‌లైన్‌లో బుక్ చేసేది దానికంటే మనం మార్కెట్‌లో ఇప్పుడు వీక్‌కు 1 వీక్ అంటే ప్రతి వారం ఏదో ఒక మార్కెట్ అయితే ఉంటుంది కదా! ఆ వారంలో మనం వెళ్లి కంపల్సరీ అన్నీ చూసుకొని మనకు ఏవి ఫ్రెష్‌గా ఉన్నట్టు ఫస్ట్ ప్రిపరేషన్ చేయండి. తక్కువ రేట్‌కి వస్తున్నాయి కదా! తక్కువ తీసుకోవద్దు. అంటే కొన్ని తక్కువ రేట్‌కి వచ్చినా మంచిగానే ఉంటాయి. అలా కాదు తక్కువ రేట్‌కి వస్తున్నాయి కానీ కొంచెం ఖరాబ్ అయినట్టు తీసుకోవద్దండి. దాని బదులు మనం ఇంత కష్టపడేది హెల్త్ కోసమే. అలా
మంచిగా లేనివి తీసుకొని మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా ఏవి మెయిన్ సీజన్‌కి సంబంధించి ఈ సీజన్‌లో ఏవేవి ఎక్కువగా దొరుకుతాయి అనేది చూసుకొని, ఇప్పుడు ఉసిరికాయలు కూడా బాగా దొరుకుతాయి కదా! చలికాలంలో. అలా మనకి ఏవేవి ఎక్కువ దొరుకుతాయి అనేది చూసుకొని తెచ్చుకోవాలి. అలాగే మనం ఎంతమంది ఉన్నామో, ఎంతైతే అయిపోతుంది అనేది మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. అందుకే మీరు 1 వీక్ ఒకసారి మీల్ ప్లానింగ్ అనేది చేసుకోండి. అంటే ఈ వారంలో మనం ఏమేమి వండుకుంటాము, ఏమేమి చేస్తాం అనేది ఒక ప్లాన్ లాగా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఏవేవి ఇష్టంగా తింటారనేది దాన్ని బట్టి మీరు వెజిటబుల్స్ తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్నారనుకోండి మీకు ఎక్కడ ఏది వేస్ట్ కాదు. మీరు మీల్ ప్లానింగ్ చేసుకున్నా కూడా మీకు 1 వీక్ ఏమేమి వండాలి, ఏం వండాలనేది మీకు టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. మెయిన్ టెన్షన్ ఇదే కదా మనకు. అలా లేకుండా కూడా ఉంటుందండి. దీనివల్ల మనకు మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. తెచ్చుకున్న వాటిని మనం మీల్ ప్లానింగ్ చేసుకుంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా వండేసుకుంటాము. అదే ఓన్లీ వెజిటబుల్స్ తెచ్చేసుకున్నామనుకో ఈ కనిపించినటువంటి తెచ్చుకుంటే మనము అవి వండుకోకుండా ఖరాబ్ అయితే మనకు మనీ అనేది అక్కడ వేస్ట్ అవుతుంది కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అండి. కంపల్సరీ కరెంటును మనం చాలా సేవ్ చేసుకోవాలండి. ముఖ్యంగా రూమ్‌లోంచి బయటకొస్తేనే లైట్లు బంద్ చేయడము, మనకక్కడ అవసరం లేని దగ్గర స్విచెస్ బంద్ చేయడం అనేది పిల్లలతో పాటు ఇప్పుడు మనం చేస్తుంటే పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా నేర్చేసుకుంటారండి. అలాగే చాలా వరకు ఏసీలు, ఫ్యాన్లు అలా ఆన్ చేసి వదిలేస్తూ ఉంటారు. టీవీలు అలా. అలా ఎప్పుడు చేయకుండా మనం ఒక రూమ్ నుంచి బయటకొస్తుంటే ఆ రూమ్ మొత్తం చీకటి చేసేసేయాలి. అంటే చీకటి మీన్స్ అంటే ఆ రూమ్‌లో ఏమి ఆన్‌లో ఉండకుండా రావాలి. దీనివల్ల మనకు కరెంట్ అనేది చాలా సేవ్ అవుతుంది. మీకు ఎక్కువగా డిఫరెన్స్ కనిపియకపోవచ్చండి. ఈ మంత్‌కు, ఆ మంత్‌కు మీకు రూ. 50, రూ. 100 అలా కంపల్సరీ తేడా అయితే తెలుస్తుంది. ఫాలో అవుతే ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సేవింగ్. ఇదైతే మీరు ఫస్ట్ మీకు ఎంతమంది ఉన్నామో, ఏం వండాలి అనేది మీకు ఐడియా వచ్చింది కదా! అంటే వెజిటబుల్స్ దగ్గర మీరు మీల్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటారు. ఆ చేసుకున్న టైంలో మీరు కొద్దిగా నానబెట్టాల్సినటివి నానబెట్టుకోవడం. అంటే బియ్యం నానబెట్టుకోవడం, అలాగే పప్పు చేయాలనుకుంటే పప్పు నానబెట్టుకోవడం. ఇప్పుడు కర్రీస్ అలా చేసుకొని సిమ్‌లో పెట్టుకొని వంట వండుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల మీకు కర్రీ టేస్టు ఉండదు. అలాగే మంట అంతా పక్కకు వెళ్ళిపోతుంది. సిమ్‌లో పెట్టుకొని మంచిగా నిదానంగా కుక్ చేసుకోవడం వల్ల కూడా గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. వంట అయిపోయిన తర్వాత కింద గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా! సిలిండర్ దగ్గర బంద్ చేయడం అనేది చాలా మటుకు సేఫు. అలాగే మనకు గ్యాస్ కూడా ఎక్కువగా వేస్టేజ్ కాకుండా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చి వాటర్. వాటర్ అనేది మనం ఒకప్పుడు ఇప్పుడైతే వాటర్ తాగడానికి కూడా కొంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ పరిస్థితి ఉందంటే మన అమ్మ వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు మనము పొయ్యి చెరువులు ఉంటాయి కదా! చెరువులు, కోనేట్లు ఉంటాయి చూడండి. అట్లాంటి దాంట్లో తెచ్చుకొని బోరింగులలో అట్లా తెచ్చుకొని తాగేతోళ్ళము. ఇప్పుడు అలా కాదండి. ప్రతి ఒక్క వాటర్‌కి కంపల్సరీ మనమైతే డబ్బులు పే చేస్తున్నాం ఇప్పుడు. ఊర్లల్లో అంతా ఎక్కడైనా డబ్బులైతే పే చేస్తున్నారండి. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటే మన పిల్లలు పెద్దగైనాక వాళ్ళ పరిస్థితికొచ్చాక ఎట్లా ఉంటుందో చూడండి. కాబట్టి వాటర్‌ని కూడా ఎక్కడ వేస్ట్ చేయొద్దు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోండి. ఎక్కడ వేస్టేజ్ అనేది చేసుకోవద్దు. కడిగినదే కడిగి, తుడిచినదే తుడుచుకుండా వాటర్‌ని అస్సలు వేస్ట్ చేయొద్దండి. ముఖ్యంగా వాష్‌రూమ్స్‌లో ట్యాపులు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. చిన్న చిన్న డ్రాప్స్ అలా పోతూ ఉంటాయి కదా! వాటిని ఎమ్మటే రిపేర్ చేసేసేయండి. దీనివల్ల వాటర్ అనేది వేస్టేజ్ కాదు. ఒక చుక్కనే కదనుకోండి దాన్ని ఒక బకెట్ పెడితే అది ఈవినింగ్ లోపల బకెట్ నిండిపోతుంది. అట్లా వెళ్తూ ఉంటాయి కొంతమందికి. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట ఫుడ్ తినకూడదండి. ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇది మనీ సేవింగ్‌తో పాటు హెల్త్ కూడా ఖరాబ్ అవుతుందండి. ఇప్పుడు మనము ఇంట్లోనే మీకు నచ్చిన ఫుడ్ అలాగే మీరు 1 మంత్‌కి ఒకసారో, 1 మంత్‌కి ఒకసారి, 2 మంత్‌కి ఒకసారి ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు బయట ఫుడ్ తింటే తప్పులేదు. మీరు చాలామంది ఈవినింగ్ స్నాక్స్ అని బయటికెళ్ళి ఫుడ్ తింటూ ఉంటారు. దానివల్ల మనకే నష్టం గదా! కాబట్టి మీరు బయట ఫుడ్ అనేది తినకూడదు. ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి. మీకు రాకపోతే యూట్యూబ్‌లో చూడండి చాలా ఉంటాయి. అలాగే మీరు అలా చేసుకొని తినడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తింటారు గదా! మీకు రాకపోయినా ఓపిక తెచ్చుకొని ఇలా కుక్ చేసుకొని తినడం వల్ల, ఇంట్లో ఫుడ్ తినడం వల్ల మీకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. ఇదిగోండి హోమ్ ఫుడ్ అండి. కంపల్సరీ ఇదైతే మెయిన్ అండి. ఇంట్లోనే వండుకొని పర్టిక్యులర్‌గా లంచ్ గానీ, రైస్ ఇప్పుడు మీరు చపాతీ చేసుకొని ఓపిక లేకపోతే రైస్ చేసుకొని రసం పెట్టేసుకొని తినేసేయండి. ఇప్పుడు ఏది హెల్తీగా తిన్నామనేది మాత్రం మనకి ఇంపార్టెంట్. అంతే తప్ప ఇప్పటికిప్పుడు మాకు బిర్యానీ చేసుకోవాలి అవి ఇవని అనుకోవద్దు. హెల్తీ ఫుడ్ తినడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఈ 9 మనీ సేవింగ్ టిప్స్ అయితే ఈ మనీ సేవింగ్ టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి మీకైతే కంపల్సరీ ఒక అమౌంట్ అనేది మీకు 1 మంత్‌కి మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఎంత అని చెప్పలేనండి. ఎందుకంటే మీరు ఎంత ఎంత సేవ్ చేస్తారు, ఎంత వేస్ట్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఇవన్నీ నేను చెప్పిన టిప్స్‌లలో నుంచి నేను ప్రతి నెల ఎంత ఖర్చు పెడతాను. ఇప్పుడు షాపింగ్ ఉందండి. ఈ షాపింగ్‌కి మీరు నెలలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక రూ. 50, రూ. 100 ఏసుకోండి. రూ. 100 సరే, రూ. 100 పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఫ్రూట్స్‌కి ఎంత వేస్ట్ చేసినాం. లాస్ట్ మంత్‌లో మనం ఎంత వేస్ట్ చేసినాం అది. అలాగే గ్రాసరీలో ఇట్లా ప్రతి ఒక్క దానికి మీరు అమౌంట్ అనేది వేసేసుకుంటూ వచ్చండి.
వేస్ట్ కాకుండా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో వేసేసేయండి. ఇక ఈ మంత్‌కు మీకు తెలుస్తుంది. ఓకే. నేను ఈ మంత్‌లో ఈ రూ. 100 పెట్టాను. ఇప్పుడు నాకు అవసరం లేదు కదా! అంటే రూ. 100 సేవ్ అయినట్టు. ఫ్రూట్స్ దగ్గర కూడా ఇప్పుడు మీరు రూ. 100 పెట్టి ఫ్రూట్స్ తెచ్చారనుకోండి. ఈ రూ. 100 ఫ్రూట్స్‌లోంచి మీరు వేస్ట్ చేయకుండా వాడుకున్నారా ఓకే. ఇక్కడేం మిగిలిపోయినా పర్లేదు. ఎందుకంటే మనం ఫుడ్ హెల్తీ ఫుడ్ గ్రాసరీ దగ్గర కూడా ఎక్కడ వేస్టేజ్ చేయకుండా ఉండాలండి. ఇప్పుడు మీరు 500 పెట్టి గ్రాసరీ ఐటెమ్స్ తెచ్చారనుకోండి. ఇవి నేను వాడానా లేదా? నెక్స్ట్ మంత్‌కు నేను అవసరం ఉందా లేదా అని మీకు ఒకసారి ఐడియా వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి చేసుకుని మీకు తెలిసిపోతుంది తేడా అనేది కంపల్సరీ. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇచ్చిన అమౌంట్ ఉంటుంది గదా! మనకు ఇవన్నీ చేయడానికి మనకు ప్రతి నెల ఒక అమౌంట్ ఇస్తారు. దాంట్లో నుంచే మనం ఫస్టు ఇప్పుడు మీకు ఒక 10,000 ఇచ్చారనుకోండి మీరు ఇంట్లో మెయింటెనెన్స్ చేయమని. ఈ 10,000లోంచి మీరు ఒక రూ. 1,000 తీసి ముందే పక్కన పెట్టేసుకోవాలి. 9,000లో నుంచే మీరు ఈ మెయింటెనెన్స్ మొత్తం మీరు చూసుకోవాలండి. ఇలా చూసుకోవడం వల్ల మీకు ప్రతి నెల రూ. 1,000 అనేది సేవ్ అవుతుంది. ఒకవేళ పడితే ఒక 500 ఎక్స్‌ట్రా పడితే పడుతుంది. ముఖ్యంగా ఆ 9,000లో నుంచే మీరు మొత్తం ఇవన్నీ మీకు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ సెట్ చేయడానికి ట్రై చేయాలండి. ఇలా ఫస్ట్ మంత్ చాలా కష్టంగా ఉంటుంది. అబ్బా! మనం చేయగలమా అని. కానీ నెక్స్ట్ మంత్ అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ అలవాటయిందంటే మీకు ఆటోమేటిక్‌గా మీరే ఇంకా ఎంత ప్లాన్ చేస్తారంటే ఇప్పుడు నేను 10,000 నుంచి 1000 సేవ్ చేయమన్నా కదా! మీరు 2,000 సేవింగ్‌లో పెట్టేసి 8,000లోంచి ఇవన్నీ నడిపించేయగలరండి. అది మనం మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది. ఇక మీకు ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.